యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. వర్మ ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే లతని మళ్ళీ మళ్ళీ కలవటం కష్టం అవుతుంది. అదే జరిగితే రెండు కుటుంబాల్ని ఒకటి చేయాలన్న వర్మ ఆశయం నెరవేరకుండా పోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆవేశంలో నేను కూడా తప్పు చేశాను. వయసులో పెద్ద అయినా ఒకసారి క్షమాపణ చెప్తే పోయేదేం లేదు. అదే నేను క్షమాపణ చెప్పకపోతే కాంతమ్మ గారు నన్ను పనిలో నుంచి తీసేస్తారు. ఏ ఆశయంతో అయితే ఇంట్లో అడుగుపెట్టానో ఆ ఆశయం సాధించకుండానే వెళ్ళిపోవాల్సి వస్తుంది. మినిస్టర్ గారు, నన్ను క్షమించండి సార్. అలా కాదు, కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి. ఏంటండి ఇదంతా? సారీ చెప్పాడు కదా, ఒకేయచ్చు కదా. కాళ్ళు పట్టుకుంటే మీ అహం చల్లారిపోతుందా? ఇదంతా చూస్తుంటే కావాలనే చేస్తున్నట్టుంది. ఆప్తావా? క్షమాపణ చెప్తుంది వాడు, చెప్పించుకుంటుంది ఈయన. ఆయనకి నచ్చినట్టు క్షమాపణలు చెప్పాల్సిన బాధ్యత వాడికుంది. నువ్వు చెప్పరా? వద్దు వర్మ, నువ్వెలాంటి తప్పు చేయకపోయినా ఇలా పరాయాళ్ళు కాళ్ళట్టుకుంటే నేను చూడలేను. వద్దు తమ్ముడు, నీకు ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. నీకు ఇంట్లో పని లేకపోయినా నువ్వు దర్జాగా బతకగలవు. ఈ విషయం నాకు తెలుసు, నీకు కూడా తెలుసు. నువ్వు వెళ్ళిపో. పర్లేదన్నయ్య. ఒంటరిగా ఉన్న నా జీవితంలో ఒక అన్నయ్య, ఒక వదిన దొరికారు. ఒక పెద్దమ్మ దొరికింది. ఒక అక్క, ఒక బావ దొరికారు. ఇంతమంది దొరికాక అందరినీ వదులుకుంటే కంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. నీకోసమైనా ఈయన కాళ్ళు పట్టుకొని తీరుతాను. నన్ను క్షమించండి సార్. అమ్మయ్యా, మొత్తానికి మా వాడు క్షమాపణలు చెప్పాడు. ఇక మీ కోపం చల్లారినట్టేనా సార్? చల్లారినట్టే. రండి సార్, లోపలికి వెళ్దాం. పదండి సార్, పదండి పదండి సార్. పదండి సార్, పదండి పదండి. లత, ఆడెవడో పనికి వాళ్ళ ఎదవలా ఉన్నాడు. ఆడి గురించి నువ్వేం పట్టించుకోక. ఇంతమంది ఉండగానే ఇలా ప్రవర్తించాడంటే ఎవ్వరూ లేకపోతే ఇక నా పరిస్థితి ఏంటి? సార్ సర్లే, ఆ గొడవ వదిలేయండి, మనకెందుకో. మన పని మనం చేసుకుందాం, రండి. ఆహారా అండే. వదినా, ఏడు మరిదే వదినా, ఒకసారి ఉంగరం పెట్టుకోవదినా. మరిది గారికి బాగా తొందరగా ఉన్నట్టుంది. తొందర ఎందుకు? అదే
మీ ఫ్రెండ్కి గిఫ్ట్ ఇవ్వడానికి. ఒకసారి పెట్టుకోవద్దునా? ఎందుకులే మరిది, ఈ ఉంగరం అట్టుకెళ్ళి డైరెక్ట్ గా మా సెల్లికి ఎడతాను. దానికి సరిపోయిందనుకో నీ ఫ్రెండ్ కూడా సరిపోద్ది. పద. అయ్యో ఒక్క నిమిషం వదినా. మళ్ళీ ఏంటి మరిది? మా లత ఎట్టుకుంటే నీ ఫ్రెండ్ కూడా ఎట్టుకున్నట్టే అని చెప్పాను కదా. అది కాదు వదినా, ఈ ఉంగరం వెనక ఒక విశేషం ఉంది. విశేషమా? ఏటది? ఏంటి చిట్టి ఇక్కడున్నావేంటి? బావా చూసావా, ఈ ఉంగరం వెనకాల విశేషం ఉందంట. ఏంటి చిట్టి? ఈ ఉంగరం పెట్టుకుంటే మీ జాతకాలు మొత్తం తెలిసిపోతాయి. జాతకాలా? అవును వదినా, మీ పాస్ట్, మీ ప్రెజెంట్, మీ ఫ్యూచరు అన్నీ తెలిసిపోతాయని ఓ స్వామీజీ మా అమ్మకిచ్చాడంట. నిజమా? అందుకే వదినా, మీ ఫ్యూచర్లో మీకు ఎంతమంది పిల్లలు పుడతారో, నన్ను బాబాయ్ బాబాయ్ అని ఎంతమంది పిలుస్తారో తెలుసుకుందామని నిన్ను పెట్టుకోమంటున్నాను వదినా. వర్మ, ఈ కాలంలో కూడా ఉంగరాలు పెట్టుకుంటే ఫ్యూచర్ తెలియడం ఏంటి? మనం ఎక్కడున్నాం? 2022లో ఉన్నాం. చిట్టి నువ్వు పద. వదినా వదినా, ఒక్కసారి పెట్టుకోవద్దునా ప్లీజ్ వదినా. నీ మాట కాదంటాను మరిది. ఇలాంటి ఉంగరాలు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎట్టుకోవాలి. ఇలా రంగులతో కొట్టుకొని ఆడుకునేటప్పుడు కాదు. ఖచ్చితంగా ఎట్టుకుంటాను, సరేనా? పద 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 పద, అక్కడ అందరూ వెయిటింగ్. పద. వదినా వదినా. చా! వదిన ఉంగరం పెట్టుకుంటుంది, ఏ విషయం తెలిసిపోద్ది అని అనుకుంటే ఆవిడేమో ఉంగరం కొంగు కట్టుకుంది. చూద్దాం, ఇక్కడి నుంచి వెళ్లేలోపు వదిన చేతికి ఉంగరం పెట్టించి తీరాలి. రండి సార్, కూర్చోండి. ఊరికే రారు మహానుభావులు అని అంటారు. నన్ను వెతుక్కుంటూ వచ్చారంటే ఏదో ముఖ్యమైన పని మీదే వచ్చుంటారు. అవును కాంతమ్మ, చాలా ముఖ్యమైన పని మీద వచ్చాను. త్వరలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. తెలుసు సార్. మన పార్టీ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలా అని హైకమాండ్ ఆలోచిస్తుంది. నీ పేరే రికమెండ్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ సార్. ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు సార్, ఆ సీటు నాకే కావాలి సార్. తప్పకుండా నీ పేరే రికమెండ్ చేస్తాను కాంతమ్మ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ మేలు ఈ జన్మకి మర్చిపోను. అవును, నిజంగా అమ్మాయి పని అమ్మాయేనా? మీరు అడుగుతుంది ఎవరి గురించి సార్? ఇంకా అర్థం కాలేదేటక్క? మన లత గురించి అడుగుతున్నారు. అవును సార్, పనమ్మాయే. ఎందుకు సార్ అలా అడిగారు? ఏం లేదు కాంతమ్మ, నీకు తెలుసు కదా, 6 నెలల క్రితమే నా భార్య చనిపోయింది. నాకున్న ఒకే ఒక్క కూతురు అమెరికాలో చదువుతుంది. అక్కడే సెటిల్ అయిపోతుంది. దాని జీవితానికి కావాల్సిన సెటిల్మెంట్లు అంతా చేసేసాను. ఇప్పుడు నేను ఒంటరివాడిని, ఓ తోడు కోసం వెతుక్కుంటున్నాను. ఓరి ముసలదవా, నీకా పొట్టిది కావాల్సొచ్చిందిరా. నీది కుక్క బుద్ధని విన్నాను కాని మరీ ఎంత కుక్క బుద్ధని అనుకోలేదురా. నిజమే మినిస్టర్ గారు, కొంత వయసొచ్చాక ఖచ్చితంగా తోడు అవసరం అంటారు. ఏం చేస్తాం, ఏ జన్మలో ఏ పాపాలు చేశారో ఏంటో మీ భార్యని ఆ దేవుడు పట్టుకెళ్ళిపోయాడు. ఏమన్నా? అదే ఎంతైనా విధిరాత అంటారు కదండి, అలా పట్టుకుపోయారు అంటున్నానంతే. సర్లే గాని ఇంటికొచ్చి ఇంతసేపు అవుతుంది, మర్యాదలు ఏం లేవా? అయ్యో, మాటల్లో పడి ఆ విషయమే మర్చిపోయానండి. ఒక్క నిమిషం లతని పిలుస్తాను. లత 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 ఒక్క నిమిషం అండి, ఇప్పుడే వస్తుంది. లత! అమ్మగారు పిలుస్తున్నట్టున్నారేంటి? అక్క, నేను ఇప్పుడే వస్తానక్క. ఇదిగో వచ్చేసింది.
ఏంటమ్మగారు పిలిచారు? మినిస్టర్ గారికి నీ చేత్తో వేడివేడి కాఫీ తీసుకురా వెళ్ళు. అలాగేనండి. కాఫీ ఏమొద్దు, కూల్ డ్రింక్ ఇవ్వమ్మా. అలాగేనండి. అమ్మాయి బాగా లేతనుకుంటా. ఓ 20 ఏళ్ళు ఉంటాయా? అవునండి, మొన్ననే 18 నుండి 19 వచ్చాయి. పాపం, ఇంత అందమైన అమ్మాయిలు ఉండాల్సింది నీ ఇంట్లో కాదు కాంతమ్మా, నాలాంటి వాళ్ళ ఇంట్లో. ఏంటి సార్ మీరు అనేది? అదే, నువ్వు కాబట్టి పని మనిషిలా చూసుకుంటున్నావు. అదే నేనైతే నా సొంత మనిషిలా చూసుకునేవాడిని. తెలుసండి, ఇప్పటికే మీరు చాలా మందిని సొంత మనుషుల్లా చూసుకున్నారు కదా. ఏమన్నావు? ఆహా, ఏం లేదండి, చిన్న పనుంది, ఇప్పుడే వస్తాను. పదరా, 2 మినిట్సా? తీసుకోండి. గ్లాస్ తీసుకోండి. ఇలా కూర్చో బంగారం. తప్పండి, పెద్దవాళ్ళ పక్కన కూర్చోకూడదండి. మీరు కూల్ డ్రింక్ తీసుకోండి. పెద్దవాళ్ళు అని నన్ను మరీ పెద్దవాడిని చేయకు. నా వయసు ఎంత? జస్ట్ 50. ఒక్క నిమిషం. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నాకు బాగా నచ్చేసావు. నాకా పెళ్ళాం చనిపోయింది, నీకా పెళ్లి కాలేదు. నువ్వు అను, నిన్ను నా ఇంటికి మహారాణిని చేస్తా. అక్కర్లేదు, నేను మీరనుకునేంత చిల్లర మనిషిని కాదు. మీరు వయసులో పెద్దవాళ్ళు, పైగా మాజీ మినిస్టర్ అన్న ఒకే ఒక కారణంతో నోరు అదుపు తప్పి మాట్లాడలేకపోతున్నాను. దయచేసి నాతో ఆ పని చేయించకండి. ఆగు. మొదట్లో అందరూ ఇలాగే బెట్టు చేస్తారు. ఆ మాత్రం బెట్టు లేకపోతే లూజ్ క్యారెక్టర్ అనుకుంటారని నీ ఫీలింగ్. చూడు, నీకున్న అందానికి పని మనిషిలా పని చేయాల్సిన కర్మ లేదు. నువ్వు అను, నీ జాతకమే మారిపోద్ది. ముందు చెయ్యొదలండి. ఖచ్చితంగా వదులుతాను. ఏమందంగా ఉన్నావు. వదలండి, చెయ్యొదలండి, వదలండి, వదలమని చెప్తున్నాను కదా. కానీ రా, త్వరగా కలుపు. త్వరగా కలిపి చావరా. ఆ మినిస్టర్ గారు వెళ్లేలోపు ఈ పానీయం మొత్తం మన వాళ్లతో తాగించావంటే మనం అనుకున్న పని పూర్తి చేసేయచ్చు. త్వరగా కానివ్వు. అలాగే అక్క, 2 నిమిషాల్లో పని పూర్తయిపోద్ది, నువ్వేం కంగారు ఆడుకో. సరే త్వరగా కాని. ఒరే వర్మ, నీతో ఈ పానీయం తాగిస్తా, అలాగే పానీయం తాగిన లతతో నువ్వు రొమాన్స్ చేసేలా చేస్తా. దాన్నడ్డం పెట్టుకుని నీకు దానికి పెళ్లి జరిపిస్తా. అక్క, పనిలో పనిగా ఆ డిఎన్ఏ గాడికి కూడా ఫోన్ చేసి పిలిపించేసేయక్క. ఆ మినిస్టర్ ఉండగానే ఆ నేసేయచ్చు. సూపర్ ఐడియా తమ్ముడు. ఫోనేది? ఫోన్.
చెప్పండి కాంతమ్మ గారు. ఏరా బతికే ఉన్నావా? తమ దయ వల్ల బ్రతికే ఉన్నానండి. అయినా ఇదంతా పిరికి సచ్చే పిండం కాదండి. విషయం చెప్పండి. సరే, నువ్వు ప్రాణాలకు తెగించి చిట్టమ్మకి నిజం చెప్పాలనుకుంటున్నావు కాబట్టి నేను కూడా తెగించి ఓ పని చేద్దామనుకుంటున్నాను. ఏంటండి? నువ్వు అడిగిన డబ్బు నీకు ఇచ్చేద్దామనుకుంటున్నాను. నిజమా? నీ మీదొట్టు. నన్ను నమ్మి గనక ఇంటికొస్తే నువ్వడిగిన డబ్బు నీకిచ్చేస్తాను. ఇక జీవితంలో మళ్ళీ నాకు కనపడకూడదు. అర్థమైందా? నమ్మొచ్చా? నీ ఇష్టం. నమ్మితే 5 లక్షలొస్తాయి, నమ్మకపోతే 5 లక్షలు పోతాయి. అన్నట్టు నిన్న మిస్ అయింది కదా అని ప్రతిసారి మిస్ అవుద్దనుకోకురోయ్. పులిరాజు కోటిగాడు నీకోసమే తిరుగుతున్నారు. దొరికావంటే ఏసేస్తారు. నీకు డబ్బు కావాలో చావు కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. పిలిచి మరీ పిల్లనిస్తానంటే అటకెక్కే అంత అమాయకుడిని కాదు నేను. ఎప్పుడు రావాలో ఎక్కడికి రావాలో చెప్పండి. మీరు చెప్పిన టయానికి వస్తాను. సరిగ్గా అరగంటలో మా ఇంటికొచ్చేయరా. నీకు కావాల్సిన డబ్బు నేనేర్పాటు చేస్తాను. సరే, బయలుదేరి వస్తున్నా. ఈసారి మిస్ అయిందనుకో, చిట్టమ్మకి నిజం చెప్పేస్తా. ఈసారి మిస్ అవదులేరా, వచ్చి తీసుకెళ్ళు. ఆ? అలాగే. అలాగేరా. డబ్బులు కావాలంట, డబ్బులు ఎదవకి. రేయ్, పులిరాజు కోటిగాడు వస్తున్నారుగా. ఆల్రెడీ ఫోన్ చేశానక్క, ఈ పాటికి వచ్చేస్తా ఉండాలి. మర్యాదగా చెప్తున్నాను, చెయ్యదులండి. నేనేం చేస్తున్నాను బేబీ? జస్ట్ చేయి పట్టుకున్నాను అంతేగా. నీకు అసలు సిగ్గుందా? నేను నీకు కూతురు లాంటి దాన్ని. నా మీద చేయడానికి నీకు మనసు ఎలా వస్తుందిరా? కోపంలో ఇంకా అందంగా ఉన్నావు. చైతీరా, వదులు. ఏమన్నాను బేబీ? మాటలతో చెప్తే సరిపోతుంది, కానీ ఆడు పశువు. పశువు భాషలోనే చెప్తే అర్థమవుతుంది. పదులత. ఏటైంది? ఏటి జరిగింది? నువ్వు ఆగరానియా? ఎవడు నువ్వు? చిట్టమ్మా, ఏంటి అరేవరే అంటున్నావు? ఇది సోను చిన్న పదనరా. చెప్పు, నువ్వెవడివి? మాజీ మినిస్టర్ని. అంటే ప్రజానాయకుడివి. తండ్రి స్థానంలో నిలబడి ప్రజల్ని కన్న బిడ్డల్లా చూడాల్సిన నాయకుడివి. అట్టంటోడివి ఇలా బరి తెగించి నీ కూతురు వయసున్న అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తిస్తావా? గోర్ద కొడగా. నన్నే కొడతావా? కొట్టడం కాదురా, చప్పించు కొట్టాలి. లత, కొట్టు. ఇంకా సుత్తబెట్టి కాకినాడ మొత్తం వినపడేలాగా కాకినాడ జనాలందరూ చీడు మొఖాన బొమ్మేసేలాగా లాగి కొట్టు. కొట్టు. ఇదిగో, తప్పు చేస్తున్నారు. మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. నువ్వు ఆల్రెడీ చేసేసావురా తప్పు. దానికి ప్రతిఫలమే ఇదంతా. అనుభవించు. కొట్టు. కుక్కని కొట్టినట్టు కొట్టు. కొట్టు. లత, చిట్ట కాదా, ఈడికి మామూలుగా ఉండకూడదు. రై, నిన్ను చెప్పమ్మా.
నాది కావాలా నీకు? నిన్ను చూడు. చూద్దామా? వదలరా ఏరా మా అమ్మ చేతిలో కూడా తన్నులు తిందాం అనుకుంటున్నావా ఆ? ఈ భయము ఈ బుద్ధి మా లత చెయ్యి పట్టుకోక ముందు ఉండాలరా అమ్మని ఏటి ఆడు మన లచ్చ ఎట్టుకున్నాడా? బా బాబా బా అవునమ్మా. కామంతో కళ్ళు మూసుకుపోయి పసిబిడ్డని కూడా చూడకుండా లత మీద అఘాయిత్యం చేయబోయిన దరిద్రుడీడు. అందుకే సెల్లి నేను కలిసి రేవిటేశాం. ఇంకా ఏంటో మాట్లాడు బావా. కలిసి కుమ్మెద్దరా అంటే సంపేతం ఏమనుకున్నావా? ఓకే అయ్యో చస్తాడు ముసలి వెధవ. ఇంకోసారి ఏ అమ్మాయితోనన్నా మిస్బిహేవ్ చేసావో అడ్డంగా నరికేస్తాను.